హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ స్కై ఫోర్స్ హిందీ మూవీ. సందీప్ కేవలాని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అక్షయ్ కుమార్, వీర్ పహారియా, సారా అలీ ఖాన్, నిమ్రతా కౌర్, శరద్ ఖేల్కర్, మనీష్ చౌదరి లాంటి వారు మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అతడే ఒక సైన్యం అనే పదానికి పర్యాయ పదం అక్షయ్ కుమార్. యూనిఫామ్ క్యారెక్టర్స్ కి అక్షయ్ కుమార్ పెట్టింది పేరు. అలాంటి క్యారెక్టర్ లో మరొకసారి స్కై ఫోర్స్ మూవీతో మన ముందుకైతే వచ్చేసారు అక్షయ్ కుమార్. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఈ మూవీ అయితే మన ముందుకు, అంటే రిపబ్లిక్ డే సందర్భంగా అయితే మన ముందుకు వచ్చేసింది. ఇక ఈ వీడియోలో స్కై ఫోర్స్ మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. నిజంగా మనకి ఈ మూవీ థ్రిల్ ని పంచిందా లేదా అనే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. కాబట్టి అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తేనే నా ఒపీనియన్ అనేది మీకు కరెక్ట్ గా తెలుస్తుంది. ఇక ఈ స్కై ఫోర్స్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే చాలా బాగుంది. సినిమా ఓపెనింగ్ ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత సినిమాతో పాటు మనం ప్రయాణం చేసే బుద్ధికి ప్రతి ఒక్కరిని థ్రిల్ కి గురి చేసి ఇంప్రెస్ చేసే సినిమా ఇది. బేసిక్ గా ఈ స్కై ఫోర్స్ మూవీ స్టోరీ ఏంటంటే 1965లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఏదైతే వైమానిక యుద్ధం జరిగిందో దానికి సంబంధించిన మూవీ ఇది. ఆ యుద్ధంలో కనిపించకుండా పోయిన భారత వైమానిక దళ స్క్వాడ్రాన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య సాహస పోరాటాన్ని పూర్తిగా తీసుకొని ఈ మూవీ అయితే నిర్మించడం జరిగింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలకి సర్గోదా అనేది ఒక గుండెకాయ లాంటిది. అటువంటి సర్గోదాపై భారత వైమానిక దళం యుద్ధానికి దిగినప్పుడు ఏం జరిగింది, అసలు యుద్ధం చేయడానికి అవసరమైన పరిస్థితులు ఏమిటి, అందులో పాల్గొన్న భారత వైమానిక దళానికి చెందిన ఒక సైనికుడు మిస్ అయ్యాడు. అసలు ఎందుకు మిస్ అయ్యాడు, ఆ సైనికుడు భారతదేశం కోసం చేసిన త్యాగం ఏమిటి, ఆ త్యాగం ఏ విధంగా తెలిసింది. ఇక ఈ స్కై ఫోర్స్ మూవీ గురించి మరింతగా మాట్లాడుకుంటే, యుద్ధ వీరుల కథ అన్నప్పుడు దేశభక్తి, సాహసాలు, ఆ కుటుంబం యొక్క త్యాగాలు మాత్రమే గుర్తొస్తాయి. ఎవరైతే ఆ యుద్ధ వీరుడు మరణిస్తాడో అతని త్యాగాలే ప్రధానంగా అయితే సినిమా అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ స్కై ఫోర్స్ మూవీలో అవి మాత్రమే కాదు, చరిత్రను కూడా ఆవిష్కరింపేలా ఈ సినిమాని అయితే తీశారు. మన భారతదేశం కోసం, మన భారత గడ్డ కోసం ఎంతో మంది సైనికులు తన ప్రాణాలని అడ్డుపెట్టారు. అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని నిజ జీవితాల ఆధారంగా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అటువంటి ప్రయత్నంతో పాటుగా భారత వైమానిక దళం ఏదైతే ఉందో దాని చరిత్రని మనందరికీ తెలిసేలా ఈ సినిమాని అయితే ఆవిష్కరించడం జరిగింది. పాకిస్తాన్ మన భారత వైమానిక దళంపై దాడి చేస్తుంది. తిరిగి రివెంజ్ కోసం 1965లో భారత దళం వైమానిక దళం పాకిస్తాన్ వైమానిక దళంపై చేసే ఆ యుద్ధాన్ని, నిజ జీవితాలని, అప్పుడు జరిగిన సంఘటనల్ని మన కళ్ళకు కట్టేలా సినిమాలు అయితే చూపించడం జరిగింది. సక్సెస్ఫుల్ గా జరిగిన ఆ యుద్ధంలో రియల్ హీరో అజ్జమడ బొప్పయ్య దేవయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ యుద్ధంలో పాల్గొన్న అజ్జమడ బొప్పయ్య మళ్ళీ తిరిగి భారతదేశానికి తిరిగి రారు. ఆయన పాకిస్తాన్ లో ఆయనకి ఏం జరిగింది, ఆయన ఏ విధంగా పోరాడారు అనేది సినిమాలో చాలా కీలకంగా చూపించారు. 1971లో భారత వైమానిక దళంపై పాకిస్తాన్ కుట్రపూరితంగా యుద్ధం చేసేదానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో పాకిస్తాన్ పైలట్లలో ఒకరైన అహ్మద్ ని మన దేశ సైనికులైతే పట్టుకుంటారు. అతన్ని విచారిస్తున్నప్పుడు 1965లో సర్గోదాపై దాడి చేసినప్పుడు భారత వైమానిక దళం సంబంధించిన ఒక సైనికుడు మిస్ అయ్యాడు. అతన్ని ఈ అహ్మద్ అనే వ్యక్తి హత్య చేసినందుకు గాను తనకి ఒక అవార్డు లభిస్తుంది. దాంతో ఆ మూవీ అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే ఈ దేవయ్య పాకిస్తాన్ లో ఆయన త్యాగాలను చాలా చక్కగా అయితే చూపించారు. దేవయ్య పాత్రలో వీర్ పహారియా చాలా చక్కగా నటించాడు. అతని గురువుగా ఈ మూవీలో అక్షయ్ కుమార్ నటించడం జరిగింది. మూవీ ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు స్కై ఫోర్స్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. స్కై ఫోర్స్ చరిత్రని తెలియజేసే విధంగా తీర్చిదిద్దారు. స్కై ఫోర్స్ గురించి కొత్తగా చూసే వాళ్ళకి ఈ మూవీ కొంతవరకు కొత్త అనుభూతిని పంచవచ్చు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి నార్మల్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో అసలైన కాన్సెప్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్కై ఫోర్స్ విన్యాసాలు కథ మొత్తం ముందుకు తీసుకెళ్తుంది. రివెంజ్ స్టోరీగా సర్గోదాపై భారత వైమానిక దాడిని నిర్వహించడం, అసలు సర్గోదానే ఎందుకు ఎంచుకున్నారు అనే కాన్సెప్ట్ ని, పాకిస్తాన్ కు సపోర్ట్ గా అమెరికా సూపర్ సోనిక్ అనే విమానాల్ని పంపించడము, మన భారతదేశానికి సంబంధించిన వైమానిక విమానాలు సామర్థ్యం తక్కువ ఉన్న ఆ విమానాలతోనే మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఓన్లీ ఈ యుద్ధ నేపథ్యంలో సాగే మూవీనే కాదు, ఆ యుద్ధంలోని సైనికుల మధ్య భావోద్వేగాలు, ఆ కుటుంబ సభ్యుల వారి త్యాగాల పట్ల వారి ప్రేమ, అభిమానాలు ఎమోషన్ గా తీర్చిదిద్దారు. కానీ ఇటువంటి సినిమాకి విజువల్స్ చాలా చక్కగా ఉంటే ఇంకా అద్భుతంగా మూవీ అయితే రాణిస్తుంది, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. కానీ మూవీలో విజువల్స్ పరంగా అంతగా ఆకట్టుకునే విధంగా లేవు. దాంతో పాటుగా సౌండ్ డిజైన్ అనేది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా లేదు, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా తగినంతగా లేదు. ఇక ఈ మూవీలో అక్షయ్ కుమార్ గారు మరొకసారి
ఒక్కసారి యూనిఫామ్ లో అదరగొట్టి చించి అవతల పడేశాడని చెప్పాలి. ఆయన చేసే విన్యాసాలు కావచ్చు, ఆ సీన్స్, యాక్టింగ్, ఎమోషన్స్ ప్రతి ఒక్కరిని అలరించే విధంగా ఉంటాయి ఈ మూవీలో. ఇక రిమైనింగ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి సామర్థ్యాల మేరకు ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 పాయింట్స్ అవుట్ ఆఫ్ 5. ఆల్రెడీ మీరు ఈ స్కై ఫోర్స్ మూవీ చూసింటే కనుక ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.